ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన. ముందుగా మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఇప్పట్లో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండదని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ లాంటి హీరో దొరకడంతో ఏమాత్రం లేట్ చేయకుండా జనగణమనను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. లైగర్ రిలీజ్ అవ్వకముందే ముంబైలో గ్రాండ్ గా షూటింగ్ మొదలుపెట్టి 1.5 స్కెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశాడు. కానీ లైగర్ సినిమా ఇటు పూరి అటు విజయ్ దేవరకొండకు దారుణమైన రిజల్ట్ ఇచ్చింది. ఈ దెబ్బతో మళ్ళీ అటకెక్కింది జనగణమన. విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టు నుంచి అవుట్ అవ్వడంతో ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు పూరి. కానీ మరోవైపు జనగణమనను మరో హీరోతో రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మధ్యలో బాలీవుడ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడని వినిపించినా ఇప్పుడు మాత్రం ఊహించని హీరోతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్టు సెట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏడాదిలో హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జాతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. హనుమాన్ సినిమా తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న తేజ ప్రస్తుతం మిరాయ్, జై హనుమాన్ సినిమాలు సీక్వెల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు పూరితో ప్రాజెక్టు సెట్ అయితే తేజ జాక్ పాట్ కొట్టినట్టే. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా పూరి డ్రీమ్ ప్రాజెక్టు సెట్ అవుతుందేమో చూడాలి.